హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? డబ్బు ఇది చాలా ప్రమాదకరమైంది. కొద్దిమంది డబ్బులు ఎక్కువ వస్తే సమస్యలు ఎక్కువ అవుతాయని అంటారు, డిప్రెషన్లోకి వెళ్ళాలి అంటారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ ప్రపంచంలో సుఖంగా బ్రతకాలి అంటే మీకు డబ్బు చాలా అవసరం. మీరేమీ కొండలు గుట్టలు అడవుల్లో ఉండట్లేదు కదా డబ్బు లేకుండా బ్రతకడానికి. ఈ జనారణ్యంలో ఉండాలనుకుంటే మనీ ఈజ్ ఇంపార్టెంట్. నా అభిప్రాయం ప్రకారం మనీ కెన్ బై హ్యాపీనెస్. డబ్బులతో ఆనందాన్ని కొనుక్కోవచ్చు. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, బయట ప్రపంచంలో మరోలా చెప్తారు కదా డబ్బు గురించి అన్న అనుమానం మీకు రావచ్చు. బయట ప్రపంచంలో ఏం చెప్తారు? డబ్బులతో సంతోషాన్ని కొనలేం, డబ్బులతో ఆరోగ్యాన్ని కొనలేం, డబ్బులతో ఒంటరితనాన్ని పోగొట్టలేం, డబ్బులున్నంత మాత్రాన అది సాధ్యం కాదు, ఇది సాధ్యం కాదు అనే మాటలు నేను చెప్పడం లేదు. ఎందుకంటే అలాంటి మాటలు ఫిల్టర్ పెట్టి మాట్లాడతారు. అవన్నీ కూడా నిజమే, వీటిని కూడా ఫిల్టర్ పెట్టి ఆలోచించాల్సి ఉంటుంది. సిచ్యువేషన్స్ కి అనుగుణంగా ఫిల్టర్ పెట్టి ఆలోచించడం చాలా ముఖ్యం. ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు ఎవరికి డైజెస్టివ్ అవుతాయో వాళ్ళే వినండి. ఎందుకంటే డబ్బులు ఉన్నంత మాత్రాన సంతోషంగా ఉండరనే మాట చాలా కాలంగా చెప్తూనే ఉన్నారు. వాళ్ళని చెప్పనివ్వండి. మీ జీవితం నెలకి 30,000తో గడిచిపోతుంది అని అనుకుంటే అంతకంటే కొంచెం ఎక్కువ మీరు సంపాదించాల్సి ఉంటుంది. మీరు ఇబ్బంది పడకుండా ఉండాలి అనుకుంటే ఆ పని చేయండి. ఒకవేళ 10,000తో జీవితం గడిచిపోతుంది అని అనుకుంటే మీరు అంతవరకే సంపాదిస్తే సరిపోదు. కనీసం 15,000 సంపాదించాలి. నెలకి ₹1,00,000 కావాల్సిన యంగ్ ఫెల్లో ఉంటే అతను నెలకి 1,20,000 సంపాదించాల్సి ఉంటుంది. అయితేనే సంతోషంగా ఉండగలడు. ఇవి టెక్నికల్లో లెక్కేసి చెప్తున్న మాట కాదు. ఇలా నేను ఎందుకు చెప్తున్నానో మీరే ఆలోచించి చెప్పండి. కొన్ని ప్రత్యేక కారణాల వల్లే మీరు అదనంగా సంపాదించాల్సి ఉంటుంది. అయితే మనం ఇప్పుడు వీడియోలో అనుకున్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రపంచానికి, ఈ విశ్వానికి ఒక నియమం ఉంది. ఒక వస్తువైనా సరే, ఒక జంతువైనా సరే, ఒక మనిషి అయినా సరే, ఒక ప్రదేశం కానీ, ఒక పరిస్థితి కానీ, ఒక భావోద్వేగం ఏదైనా సరే, ఇక్కడ పదార్థం ఏదైనా విషయంతో సంబంధం లేకుండా చెప్తున్న మాట ఇది. ఇద్దరు కలిసి ఉన్న చోట ఒకరి మీద ఒకరు పెత్తనం చేస్తూనే ఉంటారు. ఉదాహరణకి ఒక మనిషి ఒక ఆఫీసులో పని చేస్తున్నాడు. అక్కడ వారి మీద ఒక బాస్ ఉంటాడు. అతడు నిరంతరం ఒత్తిడి తీస్తూనే ఉంటాడు. అక్కడ పని చేసేందుకు డబ్బులు ఇస్తారు కాబట్టి ఆ ఉద్యోగి ఏం చేయకుండా మౌనంగా అతను పెట్టే బాధల్ని భరిస్తూ ఉంటాడు. అతను బాధ పడుతున్నాడు అనే విషయం గ్రహించుకోడు. గ్రహించినా ఏం చెయ్యలేడు. అటు ఇటు మాటలు తిప్పుతున్నాం కానీ అసలు విషయం చెప్పలేదు అని మీకు అనిపిస్తుందా? అసలు విషయం ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ బి పవర్ఫుల్, అలాగే మీ పట్ల ఎవరు తప్పుగా వ్యవహరించకూడదు అని అనుకుంటున్నారా? ఎవరు ఒత్తిడి చేయకూడదు, ఎవరు ఇబ్బంది పెట్టకూడదు అని అనుకుంటున్నారా? మనుషుల పరిస్థితులు ఏవి కూడా మిమ్మల్ని ఇబ్బంది కలిగించేవిగా ఉండకూడదు. ఇలా ఏ ఇబ్బందికి కలగకుండా ఉండాలి అంటే మీ దగ్గర డబ్బులు పుష్కలంగా ఉండాలి. మీరు పవర్ఫుల్ గా మారాలి అంటే మీ దగ్గర డబ్బు ఉండడం చాలా ముఖ్యం. మీరు ఇతరులను దబాయించడానికో, వారి మీద పెత్తడం చేయడానికో మీరు పవర్ఫుల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు అడ్డు వచ్చిన వారిని కొట్టడం లాంటివి చేయకండి. 21 ఏళ్లలోనే చాలా మంది స్నేహితులను సంపాదించుకుంటారు. అనేక వ్యాపారాలు చేసే వారు కూడా ఉంటారు. అనేక వ్యాపార ఒప్పందాలు చేసుకునే వారు కూడా ఉంటారు. అయితే చాలా మందికి ఇలాంటి పనులు చేసే అవకాశం ఉండదు. చాలా కొద్ది మంది మాత్రమే ఈ వయసులో ఇలాంటి పనులన్నీ చేస్తారు. అందుకే ఇలాంటి అనుభవం ఉన్నవారు చెప్పే మాట ఏంటంటే, డబ్బుని ప్రతి సందర్భంలోనూ విలన్లాగా చూడకండి. డబ్బు చాలా మంచి సాధనం, ఆయుధం. అందుకే మనసుతో జాగ్రత్తగా ఆలోచించి చక్కగా డబ్బులు సంపాదించండి. ఒకసారి మీ జేబులోకి డబ్బు రావడం మొదలయ్యాక వాటిని ఎలా మేనేజ్ చేయాలో కూడా మీరు ఆలోచించాలి. ఆ డబ్బుతో మిమ్మల్ని మీరే కాదు, మీ కుటుంబ సభ్యులను కూడా ఎంతో సంతోషంగా ఉంచుకోగలుగుతారు. ఒక మనిషిగా ఏ పని చేస్తే మనకి సంతోషం కలుగుతుందో ఆలోచించండి. ఏ పని చేస్తే అమితానందం దొరుకుతుందో ఆలోచించండి. ఆ పని తప్ప ఇంకే పని చేసినా మీకు ఆనందం దొరకదు. వేరే మనిషి ఇంకేదో పని చేసి ఆ సంతోషాన్ని మీ నుండి లాక్కోలేరు. చాలా మంది పెద్దవాళ్ళు అనేక అనుభవాలతో చెప్పిన మాట ఇది. ఉదాహరణకు మీకు ఒక స్నేహితుడు ఉన్నాడు అనుకోండి. ఆ స్నేహితుడు తన జీవితమంతా అనేక విషయాలు చదవడానికి తన జీవితాన్ని ఖర్చు చేస్తున్నాడు. అయినా సరే ఒక మంచి కాలేజీలో అతనికి సీట్ రావాలంటే ఆ కాలేజ్ యాజమాన్యం చెప్పే ఫీజు కట్టాల్సిందే. ఒక మనిషి ఆకలితో ఉన్నాడు. ఒక మనిషి జీవితమంతా చదువుతున్నాడు, కానీ డబ్బు లేని కారణంగా ఆ కాలేజీలో చేరలేకపోయాడు. అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, అతనికి కాలేజ్ ఫీజు కోసం డబ్బు సాయం చేయాలి. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలి. ఆ సమయంలో మనకి కలిగే తృప్తి ఈ భూమి మీద ఇంకో ఏ పని చేసినా దొరకదు. మీరు చేసిన సాయం వల్ల అవతల వాళ్ళ అవసరం తీరినప్పుడు వాళ్ళ కళ్ళలో సంతోషం కూడా ఆనందమే. ఒక నీటి తడి కనిపించినప్పుడు కలిగే ఆనందం, ఒక ఎడారిలో నీటి ఆనవాళ్ళు కనిపించినప్పుడు దొరికే ఆనందం
కొన్ని కోట్లు పెట్టినా కొనలేం. మీరు కోటేశ్వరులుగా మారారు, పేదవాళ్ళకి తిండి పెడుతున్నారు అనుకోండి, మీకు ఎలాంటి ఆనందం కలుగుతుందో తెలుసా? కోవిడ్ టైంలో ఎంతమంది ఉద్యోగాలు పోయాయో తెలుసు కదా. అలాంటి సమయంలో నిరుద్యోగులకు, పేదవారికి మీ చేతులతో రేషన్ ఇస్తున్నారో అనుకోండి, ఆ సమయంలో ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఆలోచించండి. సోనూ సూద్ గురించి మీ అందరికీ తెలుసు. కోవిడ్ టైంలో ఎంతమందికి ఎన్ని రకాలుగా సాయం చేశాడో తెలుసు. ఎంత అద్భుతమైన వ్యక్తో అందరికీ తెలుసు. అందరం చూస్తున్నాం. అతని సాయం వల్లే ఎంతోమంది వాళ్ళ గమ్యస్థానాలకు చేరారు. బిల్ గేట్స్ లాంటి సంపన్నులు, ఇండియాలో రతన్ టాటా లాంటి వాళ్ళు, ఇంకా ఇలాంటి పెద్దవాళ్ళు ఎందరో ఉన్నారు. ఏపీజే అబ్దుల్ కలాం గురించి మీ అందరికీ తెలుసు. వీళ్ళందరూ ఇతరులకు సాయం ఎందుకు చేస్తారు? కేవలం తమ సంతోషం కోసం మాత్రమే. డబ్బులతో సంతోషం కొనుక్కోలేరు అనే మాట మీ అమ్మగారికి మీ సంపాదన ఎంతో చూపించరు. నాన్నకు మీ బ్యాంకు బ్యాలెన్స్ ఎంతో చూపించండి. అప్పుడు చూడండి, వాళ్ళ ఆనందానికి అవధులుండవు. ఇదే కాదు, డబ్బు సంపాదించడంతో పాటు తల్లిదండ్రులను, కుటుంబాన్ని మాత్రం కంటికి రెప్పలా కాపాడుకోండి. దానికి మించిన ఆనందం, ఐశ్వర్యం మరొకటి ఉండదు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.